తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అందించినప్పటికీ దానిని వ్యతిరేకిస్తూ కొందరు రెడ్డి జాగృతి నుండి కోర్టుకు వెళ్లడంతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ఈ విధానాన్ని తప్పుపడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర బీసీ పిలుపు మేరకు అఖిల పక్షాల ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలో శనివారం బంద్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అందించినప్పటికీ దానిని వ్యతిరేకిస్తూ కొందరు రెడ్డి జాగృతి నుండి కోర్టుకు వెళ్లడంతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ఈ విధానాన్ని తప్పుబడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర బీసీ పిలుపు మేరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోనే శనివారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాణిజ్య వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు, దుకాణాల సముదాయాలను, ప్రైవేట్ విద్యాసంస్థలను, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ నిర్వహించారు. అనంతరం బంద్ నిర్వహించిన సందర్భంగా బీసీ నాయకులతో కలిసి అఖిలపక్ష నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ గఫర్, సిపిఐ మండల కార్యదర్శి రమేష్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాగిపని అంజాచారి, సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, బీసీ సంఘం రాష్ట్ర యువజన విభాగం నాయకులు సతీష్, బీజేపీ మండల అధ్యక్షులు దాచేపల్లి నరసింహ, బీఆర్ఎస్ నాయకులు నక్క చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ బెల్లి సత్తయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు మోగుదాల పార్వతమ్మ, బీసీ సంఘం మండల అధ్యక్షురాలు బిరుదోజు యాదమ్మ, అఖిలపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ బజార్కి మీ వాడకి మా ఆటో వచ్చేసింది. త్వరగా రండి. మీకు కావలసిన హైదరాబాద్ కంపెనీ వారి గ్యాస్ కొనుక్కోండి. మీ బజార్లో 10 నిమిషాలు మాత్రమే మా ఆటో ఉంటుంది. అమ్మలా వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ, చేయండి బీసీల బంధుని, చేయండి బీసీల బంధుని. రిజర్వేషన్ అమలు చేయాలి, 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, 42% రిజర్వేషన్లు నశించాలి. బీజేపీ ప్రభుత్వం మండి వైఖరి, బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి, కేంద్రంలో బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి అమలు చేయాలి. 42% బీసీలకు రిజర్వేషన్లు, కేంద్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు. బీజేపీ మండి వైఖరి, బీజేపీ మండి వైఖరి, బీజేపీ పట్ల బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి. జిందాబాద్ జిందాబాద్. అలా మాట్లాడుతున్నాం. బీసీ సంఘాల తరఫున 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేయడానికి మనతో పాటు బీసీ సంఘం మండల అధ్యక్షురాలు
గిరిజోజి యాదమ్మ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందా? ఈ బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇలాగే పోరాటం చేస్తారా? వారి మాటలు తెలుసుకున్నాం. అక్క నమస్కారం. నమస్తే అక్క. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అమలు అవుతుంది అనుకుంటున్నా? అమలు కావాలి. కాకపోతే అమలు నిరాహార దీక్ష చేస్తాము. మేము బడుగు బలైన వర్గాలం కాదు. ఎట్లా అంటే బీసీలు అంటే లెక్క లేకుండా చేయొద్దు. మాకు అన్నం పెట్టినట్టే పెట్టి పళ్ళెం గుంజుకోవడం కాదు. మాకు ఏదైనా ఉంటే బీసీ రిజర్వ్ ఇవ్వడానికి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనేది అనుకూలంగా పనిచేస్తుంది. సో ప్రజాప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఇచ్చిన దానికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనము కాంగ్రెస్ లీడర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనతో పాటు మాజీ ఎంపీపీ గారు ఇక్కడ పూల వెంకటయ్య గారు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రంగారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇప్పుడు 42% అనేది మన ప్రజాప్రభుత్వము అంగీకరించినప్పుడు కూడా అది కొన్ని కారణాల వలన అది అందుబాటులోకి రావడం లేదు. దానిపైన మీరు ఏం చేస్తున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వము ప్రజాపాలన నడిపిస్తుంది. అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంత్రివర్గం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరూ కట్టుబడి 42% రిజర్వేషన్ని మేము పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేయించి, అదేవిధంగా గవర్నర్ పంపించి, తర్వాత రాష్ట్రపతికి పంపిస్తే ఇక్కడ పెండింగ్ ఉంటే కూడా మళ్ళీ తిరిగి ఆ పెండింగ్ ఉన్న బిల్లుని 3 నెలల వరకే దానికి లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నమెంట్ దగ్గర పంపిస్తే అక్కడ కూడా పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టిన కారణం చేత మేము జీవో తీసి ఆ తర్వాత మేము నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా జనరల్ అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే అనేది రాకూడదు. కానీ స్టే ఇవ్వడం అనేది మేము నిరసిస్తూ కోర్టులను కూడా మేము మా బీసీల పక్షాన మేము తప్పుపడుతూ కోర్టులు కూడా కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేస్తాయనే ఉద్దేశంతో మేము ఇలా అఖిలపక్షం బీసీ జాకు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా పార్టీ కూడా మద్దతు తెలియజేసి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో చేసినటువంటి ఈ బీసీ బంధు కార్యక్రమంతో ఉన్నాము. ఇక్కడ బీసీలకు 42% మద్దతు కావాలనే ఉద్దేశంతో అఖిల పార్టీలు అన్ని పార్టీలను ఎలాంటి దురుద్దేశం లేకుండా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. అందులో భాగంగా మనము బీసీ సంఘము యువజన విభాగం నుంచి మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నాము. అనగా నమస్కారం. నా పేరు మజిల సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఈ దేశంలో కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, కానీ బీసీలకు లెక్కలు ఏడా అని మేము ఎన్నోసార్లు అడిగితే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీల లెక్కలు తీసిన తర్వాతకే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మా బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు తీర్పు చేస్తే మా బీసీలు అందరూ కలిసి ఊరూరా తిరిగి, వాడ తిరిగి, బస్సు యాత్రలలో తిరిగి, బండి యాత్రలలో తిరిగి ఈరోజు 42 రిజర్వేషన్లు వస్తాయి. మేము 60% ఉన్నా కానీ 42% రిజర్వేషన్లు వస్తాయి. కనీసం గొంగడేసుకునేటోడు కూడా ఈరోజు సర్పంచ్ అవుతాడంటే కారణం దానికి 42% రిజర్వేషన్ రావడం వల్లే. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, జనరల్గా ఈ దేశంలో ఎన్నడూ కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే సేకరణలు తీసుకుంటుందో ఆ తర్వాతకి ఎన్నడూ స్టే ఇచ్చింది లేదు ఏ కోర్టు కూడా. కానీ ఈరోజు రెడ్డి జాగృతి వల్ల అంటే రెడ్డిలు కూడా అందరికి వ్యతిరేకం కాదు, రెడ్డిలు అందరూ మాకు సపోర్ట్ కూడా. ఓసీలలో 43 కులాలు ఉంటే ఏ కులం కూడా కేసేయలేదు. కానీ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రం చేసినటువంటి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంద్లో భాగంగా వామపక్షమైనటువంటి సిపిఎం, సిపిఐ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా మనము సీనియర్ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మన రాయపూర్ అంజాచార్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్న, ఈ విధంగా మీరు బీసీలకు మద్దతుగా రావడం మీకు ఏమనిపిస్తుంది? ఈ దేశంలో స్వాతంత్రాన్ని కంటే ముందు, స్వాతంత్రం తర్వాత కూడా, స్వతంత్రం వచ్చి కూడా దాదాపు 80 సంవత్సరాలు కావస్తుంది. నేటికి బానిసల్లాగా బతుకులు మాత్రమే బీసీలు. ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా బానిసల్లాగా బతుకున్న ప్రజలు రాజ్యాంగం తర్వాత ఎప్పుడైతే అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని సృష్టించిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఇక్కడ
బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఇక్కడ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాచపల్లి నరసింహ గారు ఉన్నారు. ఇక్కడ వారి మాటలు తెలుసుకున్నాము. ఈ బీసీలకు 42% శాతం ఇవ్వాలని వారి మద్దతు తెలుసుకున్నాక ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ వారి మాటలు తెలుసుకున్నాం. నమస్కారం. నాటి బీసీల స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సాధన కోసం ఏదైతే ఫైట్ చేస్తున్నారో దానికోసమై ఈరోజు తెలంగాణ బంద్లో పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు అఖిలపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ పాటించడం విశేషం. అదేవిధంగా ఈరోజు చూస్తే 42% రిజర్వేషన్ అనేది హామీ ఇచ్చింది ఒకరు, అమలు పరచకపోవడం అదొక భాగం. కానీ ఈరోజు ఒకరి మీద నెట్టడం సమంజసంగా తీసుకోవడానికి మనకు అవకాశం దొరికింది. కాబట్టి ఈ రోజు కూడా అన్ని పార్టీలు బీసీలకు మద్దతు అంటున్నారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు అంటున్నారు, అందరూ బ్రాహ్మణులే, అందరూ కౌస్తున్నారు. కానీ ఈ గుంపుల్లో కోడి మాయమైందన్న సామెత నానుడు ఎట్లయితే ఉందో తెలంగాణలో అందరూ బ్రాహ్మణులే, కానీ కోడి మాత్రం మాయమైంది. కానీ అన్ని పార్టీలు మద్దతు చేస్తున్నాయి. కానీ తెలంగాణ బీసీలకు 42% మాత్రం మద్దతు దొరుకుతలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 10 మందిలో జై అంటారు, 10 మంది తప్పింతారో నై అంటారు. కాబట్టి ఈ నై అనేది మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు కంకణం కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వస్తుంది. మా చేతిలో ఉన్న వరకు, మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వం ఉన్న వరకు మేము సకల ప్రయత్నం చేసినాం. జనగణన కులగణన చేసినాం, కుటుంబ సర్వే చేసినాం, తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసినాం, గెజెట్ తీసినాం, జీవో తీసినాం, పార్లమెంట్ రాష్ట్రపతికి పంపినాం, గవర్నర్కి పంపినాం. మా ప్రయత్నం అన్నీ చేసినాం. మా ప్రయత్నాల మీద మీరు ఏమాత్రం లాస్ట్ చివరి ప్రయత్నం నీళ్ళు కలితే కూడా మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి, మా పిసిసి గారు పార్టీ తరఫున 42% ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మేము 100% మా పార్టీ కట్టుబడి ఉంది బీసీలకు 42% విషయంలో. థ్యాంక్ యూ అన్న గారు. మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా 42% అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలకు 42% కేటాయించాలని మేము కూడా సత్యం ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు ఇక్కడ రెడ్డి జాగృతి నుంచి ఏదైతే ఆ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో అదేవిధంగా మనతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము. వాళ్ళు దీన్ని స్వాగతిస్తున్నారా లేదంటే 42% వారు కూడా వ్యతిరేకంగా చేస్తున్నారా మనం ఒకసారి చూద్దాం. సార్ నమస్కారం. అయ్యారు చెప్పండి, ఇక్కడ మీరు చేసినటువంటి ఈ పోరాటం ఎంతవరకు సఫలమవుతుంది అనుకుంటున్నారు? ఈ పోరాటం బీసీ ప్రజల కోసం చేసే పోరాటం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి. ఈ పేదల పక్షపాతి అయిన పార్టీ ఈ ఓట్ల కోసము సీట్ల కోసం పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా దేశ ప్రజల విముక్తి కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన, బలిదానాలు చేసిన పార్టీ ఏదైతే ఉందో, తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ ప్రాణాలనే అంకితం, దేశానికి జాతికి అంకితం చేసిన పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి చెప్పాలంటే మీకు తెలుసు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వాళ్ళు హత్యలు గావించబడ్డారు తప్ప వాళ్ళంతా వాళ్ళు ఏం తగ్గలేదు. వాళ్ళు కేవలం ప్రజల కోసం, దేశం కోసం పోరాడిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చేసిరు, తన యొక్క జోడో యాత్ర ద్వారా తాను స్ఫూర్తి పొంది ఆయన చూసిండు ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మేమెంతో మాకెంత అనే నిదానానికి ఆయన కూడా మద్దతు పలుకుతూ ఖచ్చితంగా ఈ కులగణన చేయాలి, ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, అట్లీస్ట్ 56%, 59% ఉన్నటువంటి బీసీలకు ఈ 42% ద్వారా అయినా న్యాయం చేయాలని ఒక సూచన ద్వారా ఆ సూచన చేసినటువంటి దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కానీ, మంత్రివర్గం కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ ఎవ్వరు కూడా వీళ్ళందరూ కంకణబద్ధులై అందరూ కూడా తమ యొక్క పోరాటాన్ని వివిధ రూపాల్లో ముందరు తీసుకెళ్తే భాగంలో అప్పుడు కొన్ని సూచనలు ఏం చేశారు, పార్లమెంట్ కానీ, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారి సూచనలు కొన్ని ఏమున్నాయంటే, లేదు డెడికేషన్ కమిటీ తయారు చేయాలి, మీ అంతలో మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే కుదరదంటే డెడికేషన్ కమిటీ ఒక జడ్జి, సిట్టింగ్ జడ్జి తోటి వేసి అది కూడా ఒక క్రమశిక్షణతోటి అత్యంత పారదర్శకంగా చేసి ఆ కమిషన్ కూడా మనం గవర్నర్ గారు సమర్పించడం, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి సమర్పించడం, ఎన్ని మార్గాలు చట్టపరంగా ఉంటాయో అన్ని మార్గాలు కూడా ఏదో నోటి ద్వారా చెప్పి నొసదానికి ఇచ్చినట్టు కాకుండా అది ఒక చట్ట రూపంగా, ఒక పేపర్ బద్ధంగా, ఒక సిస్టమేటిక్గా చేసి మనం ఈరోజు మనం రాష్ట్ర